అనేకులు ఆయన పేరిట వస్తారంట. దుర్బోధకులు, వీరినే దుర్బోధకులు అంటారు. వీరు ఏ సిద్ధాంతం అయితే నమ్ముతారో, వీరు ఏదైతే విశ్వసిస్తారో అదే కరెక్టు, అది తప్ప వేరేది కరెక్ట్ కాదు, ఇదే కరెక్ట్ చూడని మన కంటికి కనిపించే విధంగా కొన్నిటిని ముందు పెడతారు. అయితే అది వాక్యానుసారమా కాదా అనేది ఆలోచన చేయరు, కానీ మేము నమ్మే సిద్ధాంతమే కరెక్టు, మేము చెప్పిందే కరెక్టు అనే దుర్బోధలు ప్రపంచంలో బయటికి వస్తాయి. వాళ్ళందరూ ఎవరి పేరుని చెప్తున్నారు? యేసుక్రీస్తు పేరే. మీరు ఎవరు? క్రైస్తవులము. క్రైస్తవులు అంటే ఎవరు? క్రీస్తును ధరించుకున్నటువంటి వారు. మీరెవరు? పాస్టర్లు. మీరెవరు? విశ్వాసులు. ఆయన నామాన్ని ధరించుకునే క్రైస్తవులను చెప్పుకుంటూనే వారు చేసేటువంటి బోధలు ఎలా ఉన్నాయి? తప్పుడు బోధలు, దుర్బోధలు వారు చేస్తున్నారు. మోసపుచ్చే రకమైనటువంటి బోధలు చేస్తున్నారు. ఏమన్నా చెయ్యి, దేవుడు క్షమిస్తాడు. నువ్వెట్లనో ఉండు, క్షమిస్తాడు. ఒరే తాగకూడదురా అంటే ఎందుకు తాగకూడదు? తాగితే నరకానికి పోతాం. ఏమన్నా తాగకూడదని ఎక్కడుంది? తాగమనే ఉంది. ఈ విధమైనటువంటి మాటలు. ఆ రోజు సొలొమోను తాగలేదా? దావీదు తాగలేదా? వారెవరు తాగలేదా? మరి మేము తాగితే ఏమి? తాగొచ్చు, ఏం కాదు. అయితే అది ద్రాక్ష రసం, దాన్ని కొద్దిగా లిమిట్లో తీసుకోవాలంట. ఎట్లా? లిమిట్లో తీసుకుంటే అది ఆరోగ్యానికి మంచిది, అన్ని రకాలుగా కూడా మంచిది అని ఇలాంటి దుర్బోధలు చేస్తూ ఉంటారు. ఆ బోధల గురించి మనము జాగ్రత్తగా ఉండాలి. పాపాన్ని కప్పిపుచ్చి లోకములో ఉన్నదాన్ని బయటికి తీసుకొని వచ్చి, బయట లోకంలో ఉన్నటువంటిది సమాజంలోనికి, సంఘములోనికి తీసుకొని వచ్చి లోకంలో జరుగుతున్న వాటినన్నిటిని వారికి ఇదే పనే. ఏం పని? బయట ఒకటి సెన్సేషనల్ టాపిక్ అయిందంటే నెక్స్ట్ డే ఎక్కడ ఉంటుంది? సంఘంలోనే ఉంటుంది. బయట వేరే వాళ్ళు మాట్లాడతారో లేదో తెలియదు, కానీ మన పాస్టర్లు, మన సంఘాలు మాత్రము ఫస్ట్ స్పందిస్తాయి. ఒకరు చంపినారంటే స్పందిస్తుంది, ఒకరు చెడిపోయినారంటే స్పందిస్తుంది. ఫస్ట్ మన సంఘంలో, మన కుటుంబంలో ఎవరు బాగున్నారు, ఎవరు చెడిపోయినారో దాని గురించి పట్టించుకోం. బయటది ఏముందో వెంటనే మన సంఘంలోనికి వస్తే సంఘాల్లో ఉండి వాటి గురించి చర్చలు, డిబేట్లు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వాటి విషయమే మనము జాగ్రత్తగా ఉండాలి. ఆ దుర్బోధల విషయమై జాగ్రత్తగా ఉండాలి. వాక్యం సెలవిస్తుంది, ఏమని సెలవిస్తుంది, ఏమని చెప్తుంది, అదే రీతిగానే బోధలు ఉండాలి. బయటది సంఘంలోనికి రావడానికి వీలు లేదు. వారు చెప్పేది కూడా ఆయన నామములో నుండే తీసుకొని వచ్చి చెప్తారనమాట. అలాంటి వాటి విషయమై, అలాంటి ప్రవక్తల విషయమై జాగ్రత్తగా ఉండాలి.